Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మ్యారేజ్ టాపిక్ అండ్ దాని యొక్క ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దామండి. సో మ్యారేజ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది కూడా మనం చూద్దాము. ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ బిఫోర్ దాట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద మ్యారేజ్. ఓకే, సో ఇప్పుడు మనము మ్యారేజ్ టాపిక్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ టాపిక్ అనేది మనకి ఇండియన్ సొసైటీలో వస్తుంది. ఓకేనా? సో this is important for UPSC, APPSC and TSPSC or any state exam also. ఇది ఇంపార్టెంట్ అండి. సో యూపీఎస్సీ తీసుకున్నప్పుడు మనకి మెయిన్స్ ఎగ్జామ్లో వస్తుంది జిఎస్ పేపర్ 1. ఓకేనా? అండ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ తీసుకున్నప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి యూజ్ అవుతుంది స్టేట్ ఎగ్జామ్స్కి. ఓకే, సో నో కమ్ టు ద మ్యారేజ్. అసలు మ్యారేజ్ అంటే ఏంటి? ఓకేనా? సో మ్యారేజ్ అంటే ఏంటి అండ్ మ్యారేజ్ అనేది మనం ఎందుకు చదువుకోవాలి అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎంసీక్యూస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్. వాట్ ఈస్ ద మ్యారేజ్? మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ అడ్మిట్స్ మెన్ అండ్ ఉమెన్ టు ఏ ఫ్యామిలీ లైఫ్. ఇక్కడ మ్యారేజ్ అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇదేం చేస్తుంది, ఒక ఫ్యామిలీ లైఫ్ని ఒక మెన్ ఉమెన్కి ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ మనము మ్యారేజ్ టాపిక్ కానీ కిన్షిప్ కానీ ఇలాంటివి చదువుకున్నప్పుడు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఏం డెఫినేషన్స్ ఇచ్చారనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా అడుగుతారో కూడా మనం లాస్ట్లో చూద్దాం ఎంసీక్యూస్. అయితే ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద హన్స్టన్ అండ్ హాంక్స్ తీసుకున్నప్పుడు ఏమంటున్నారంటే మ్యారేజ్ ఈజ్ ద అప్రూవ్డ్ ద సోషల్ ప్యాటర్న్. ఇదేంటి, మ్యారేజ్ అనేది ఒక సోషల్ ప్యాటర్న్ అని, వేర్ బై 2 or more persons ఆఫ్ అపోజిట్ సెక్స్. డోంట్ కన్ఫ్యూజ్ హియర్ 2 or more persons. 2 or more persons అన్నప్పుడు ఇక్కడ లైక్ ఒక పర్సన్ ఇద్దరిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. లైక్ అంటే లైక్ ఇప్పుడు డివోర్స్ తీసుకున్నాక కానీ, లేకపోతే వాళ్ళ పార్ట్నర్ ఎక్స్పైర్ అయినప్పుడు కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకేనా? అండ్ మనకి పాలిగామి, మోనోగామి, పాలియాండ్రీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇలా మనకి డెఫినేషన్ అయితే చెప్పొచ్చు. తర్వాత అకార్డింగ్ టు ద అనాన్స్ బర్గ్స్ తీసుకున్నప్పుడు మ్యారేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ విచ్ డిఫైన్స్ ద రైట్స్, డ్యూటీస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్. సో తినేమంటున్నాడు, మ్యారేజ్ అనేది రూల్స్ రెగ్యులేషన్స్ ని అండ్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ని వాళ్ళ యొక్క రైట్స్ ని గురించి తెలియజేస్తుంది అన్నారు. సో ఇక్కడ ఎంసీక్యూస్ ఎలా అడుగుతారంటే మనకి ఈ డెఫినేషన్ ఇచ్చేసి ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారని అడుగుతారండి. ఓకేనా? సో అందుకే ఈ డెఫినేషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్, మ్యారేజ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్. మరి మ్యారేజ్ అనేది ఒక్కొక్క రిలీజన్ లో ఒక్కోలా ఉంటుంది మనకు తెలుసు. సో హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. ఇప్పుడు మనం హిందూయిజం తీసుకున్నప్పుడు సోషో రిలీజియస్ డ్యూటీ ఆఫ్ ఇండివిజువల్స్ అని, ఇస్లాం తీసుకున్నప్పుడు మ్యారేజ్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ సున్నహ అని, వెన్ మస్ట్ బి ఫుల్ఫిల్ ఎవ్రీ ముస్లిం ఫుల్ చేయాలని. తర్వాత క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి. సో మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఏం చెప్తుంది? హిందూయిజం చెప్తుందా, ఇస్లాం చెప్తుందా, క్రిస్టియానిటీ చెప్తుందా? ఓకేనా? మీరు ఎప్పుడు చదివేటప్పుడైనా మీరు ఎలా చదవాలి అని అంటే హౌ దే విల్ మేక్ ద క్వశ్చన్స్ అనేది, అంటే ఈ పార్ట్ నుంచి వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయగలుగుతారు అన్నది మనము కొంచెం థింక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మనం ఏ ఎగ్జామ్ని డీకోడ్ చేయలేము. ఈవెన్ టాపర్స్ అయినా, ఏం చదవని వాళ్ళైనా, ఎవరైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళకు ఒక స్ట్రాటజీ పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ స్ట్రాటజీని బట్టి మనం డీకోడ్ చేయొచ్చు, చేయలేము అని కూడా కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా? సో డీకోడ్ చేసుకుంటేనే సక్సెస్ వస్తుంది, బట్ డీకోడ్ చేసేటప్పుడు ఆలోచించాలి. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్. సో ఇట్స్ రెగ్యులేట్. మరి ఏం చేస్తుంది అసలు ఫంక్షన్స్ ఏంటి? మెయిన్ ఫంక్షన్స్ అంటే రెగ్యులేట్ ద సెక్షువల్ రిలేషన్స్ ని. ఓకేనా? మెన్ అండ్ ఉమెన్ యొక్క సెక్షువల్ రిలేషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ రెడ్యూస్ ద సెక్షువల్ కాంపిటీషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రొజెనీ. సో ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారు కదా, సో దానికి కంటిన్యూషన్ అని. అప్బ్రింగింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్. ఓకేనా? నెక్స్ట్, ప్రొవైడ్ ద ఎకనామికల్ సెక్యూరిటీ అండ్ ఫుల్ఫిల్ ద నీడ్స్. ఎకనామికల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఎకనామికల్ అని అంటే ఏంటి, ఫుడ్, షెల్టర్, క్లాత్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడము. ఓకేనా? ఇక్కడ అప్బ్రింగింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్లలకి ఒక ప్రొటెక్షన్ ని, అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్
ప్రొవైడ్ ఏ ఫ్యామిలీ యాజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూట్. అంటే పిల్లలకి ఇప్పుడు పేరెంట్స్ ఉన్నప్పుడే కదా వాళ్ళకు ఇప్పుడు మన పేరెంట్స్ మనకు ఉండడం వల్ల మనకి ఏది కావాలన్నా మన పేరెంట్స్ని అడుగుతాం. ఓకేనా కదా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరి సిచ్యువేషన్స్ ఎవరున్నా మనకు తెలియదు. బట్ జనరల్గా పిల్లలకి పేరెంట్స్ ఉండడం వల్ల ఏంటి మనకి ఏదైనా కావాలంటే ఎవరైనా అడుగుతాం మన పేరెంట్స్. మనకి ఎవరు ప్రొటెక్షన్ వాళ్ళే కదా. సో అలా. తర్వాత పర్మనెంట్ రిలేషన్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. చూడండి మన లైఫ్‌లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ సో మెనీ థింగ్స్ ఉన్నప్పటికిని మనకంటూ ఒక పర్మనెంట్ రిలేషన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే మనము మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏర్పడుతుంది. అండ్ ఎమోషనల్ సపోర్ట్. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా గూడా మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా గూడా మనకి ఎమోషనల్ సపోర్ట్ ఎవరిస్తారు అనంటే మన ఫ్యామిలీ. ఓకేనా? నెక్స్ట్ ఇన్‌హెరిట్స్ ద రైట్స్ టు ప్రాపర్టీ. మనకి ఇప్పుడు ప్రాపర్టీ రైట్స్ ఉంటుంది. అవి ఎవరికి ఇస్తాము? మన పిల్లలకి అండ్ మన పేరెంట్స్ దగ్గర నుంచి మనము. తర్వాత టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇది ఇంపార్టెంట్ అండి. మోనోగామి, పాలిగామి. మళ్ళీ మోనోగామిలో స్ట్రేట్ లైఫ్ మోనోగామి అండ్ సీరియల్ మోనోగామి. పాలిగామిలో పాలియాండ్రీ అండ్ పాలిజనీ. సో మళ్ళీ పాలియాండ్రీలో ఫ్రెటర్నల్ అండ్ నాన్ ఫ్రెటర్నల్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మ్యారేజెస్ తీసుకున్నప్పుడు రెసిడెన్స్ బేస్డ్ మ్యారేజ్ అంటే ఏంటి అనేది కూడా చూసుకోవాలి. సో రెసిడెన్స్ బేస్డ్ మ్యారేజ్‌లో 2 టైప్స్ ఉన్నాయండి. ఓకేనా? ఇక్కడ అవి లోకల్ అండ్ యూరిలోకల్ అని ఇలా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడొచ్చేసి మనకి ప్యాట్రీ లోకల్ అని, యాంబీ లోకల్ అని, ఎవరీ లోకల్ అని, ఓకేనా? అమిటర్ లోకల్ అని, నియో లోకల్ అని ఈ విధంగా ఉన్నాయి. మరి ప్యాట్రీ లోకల్‌లో తీసుకున్నప్పుడు ఇదొచ్చేసి ప్యారెంటల్ హోమ్. ఓకేనా? యాంబీ లోకల్. చాయిస్ మదర్ సైడ్ అన్నా, ఫాదర్ సైడ్ అన్నా చాయిస్‌గా తీసుకోవచ్చు. అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. అరబీ లోకల్. ఓకేనా? విత్ మదర్, బ్రదర్. అంటే ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఇక్కడ వివాహాలనేది ఏ విధంగా జరుగుతాయనేది కూడా చూసుకోవాలి. రెసిడెన్స్ బేస్ అనేది కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఇది బాగా తెలుసు కదా! అత్త కొడుకుని పెళ్లి చేసుకోవడము. ఓకేనా? కొన్ని పెళ్ళిల్లో మదర్ సైడ్ ఇప్పుడు మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకొచ్చినప్పుడు రిలేషన్‌షిప్స్ మారుతూ ఉంటాయి. ఓకేనా? కొంతమంది మామకిచ్చి పెళ్లి చేస్తారు. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అవి చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ అవిడి లోకల్ అన్నప్పుడు విత్ ద మదర్ సైడ్ తర్వాత అమిత లోకల్ అన్నప్పుడు ఫాదర్, సిస్టర్ మనందరికీ తెలుసు. తర్వాత నియో లోకల్ అన్నప్పుడు స్టార్ట్స్ ఏ న్యూ హౌస్ హోల్డ్. ఇక్కడ కొత్త ఇల్లుని స్టార్ట్ చేయడం అంటే న్యూ హౌస్ హోల్డ్ అంటే ఏంటండి? పెళ్ళైన తర్వాత వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ అయితే ఏర్పడుతుంది గదా! సో అలా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి సరోజినల్ సరోజ్ 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 లోకల్ అండ్ మ్యాట్రీ లోకల్. ఇప్పుడు మనము సరో తీసుకున్నప్పుడు ఇక్కడ విత్ ఎల్డర్ సిస్టర్ అని అన్నారు. అండ్ మ్యాట్రీ తీసుకున్నప్పుడు విత్ మదర్ అని అంటున్నారు. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి క్వెషన్స్ మాక్సిమం అడగొచ్చు, అడగకపోవచ్చు. బట్ ఒక ఐడియా అయితే ఉంటే సరిపోతుంది. ఏది దేనికి అనేది అంతే. తర్వాత ద మెయిన్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ ద 4 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలిగామి, పాలియాండ్రీ, మోనోగామి అండ్ గ్రూప్ మ్యారేజెస్. సో పాలిగామి తీసుకున్నప్పుడు పాలిజనీ అండ్ సో ఇప్పుడు మనము పాలియాండ్రీ వేరు కదా! పాలియాండ్రీ వేరు, పాలిజనీ వేరు. సో పాలిని తీసుకున్నప్పుడు వన్ మ్యాన్ మ్యారీడ్ విత్ మోర్ దెన్ వన్ వుమెన్ ఎట్ ఏ గివెన్ టైమ్. ఇక్కడ ఏమంటున్నాడు? వన్ మ్యాన్. ఓకేనా? వన్ మ్యాన్ మ్యారీడ్ మోర్ దెన్ వన్ వుమెన్. ఒకేసారి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. మోర్ పాపులర్ దెన్ పాలియాండ్రీ. ఇది పాలియాండ్రీ కంటే పాపులర్. బట్ ఇట్ నాట్ యాజ్ ఎ యూనివర్సల్. ఓకేనా? మరి యూనివర్సల్ ఏదండి? యూనివర్సల్ వచ్చేసి మోనోగామి మాత్రమే. ఎందుకంటే చాలా కంట్రీస్ మోనోగామిని ఫాలో అవుతాయి. అండ్ ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు మనం ఏన్షియంట్ సివిలైజేషన్ తీసుకున్నప్పుడు ఇది చాలా కామన్‌గా ఉండేది. ప్రెజెంట్ తీసుకున్నప్పుడు ప్రిమిటివ్ ట్రైబ్స్ లైక్ క్రౌ ఇండియన్స్ కానీ, బైగాసు, గోండుస్‌లో ఇప్పటికి కూడా ఇది ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. మరి పాలియని తీసుకున్నప్పుడు దేర్ ఆర్ ద 2 టైప్స్ సరోరల్ అండ్ నాన్ సరోరల్. సరోరల్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి వైఫ్స్ ఆర్ ఇన్‌వేరియబుల్ సిస్టర్స్. లైక్ ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నారు. వైఫ్స్ ఉన్నారు. ఒక 3, 4 మెంబర్స్. సో వీళ్ళందరూ కూడా సిస్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ద సరోరల్. అండ్ ఈ వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ సెవెరల్ సిస్టర్స్ ఆర్ సైమల్టేనియస్‌లీ ఆర్ పొటెన్షియల్లీ స్పౌస్ ఆఫ్ ద సేమ్ మ్యాన్. ఓకేనా? తర్వాత మెయిన్‌గా దీన్ని ఏమంటాం అనేది ఒకటి చూసుకోవాలి. మరి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనేది కూడా ఎగ్జాంపుల్స్ మనకి తెలిస్తే మనం చూసుకోవాలి. నెక్స్ట్ నాన్ సరోరల్ అన్నప్పుడు వైఫ్స్ ఆర్ నాట్ రిలేటెడ్ యాజ్ ఎ సిస్టర్స్. ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు. ఇక్కడ 3, 4 వైఫ్స్ ఉన్నారు కదా! సో వీళ్ళు సిస్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్
పాలియాండ్రీ. సో, పాలియాండ్రీ తీసుకున్నప్పుడు మ్యారేజ్ ఆఫ్ వన్ వుమెన్ విత్ సెవెరల్ మెన్. ఇక్కడ వుమెన్ ఒక్కరండి. మెన్ వచ్చేసి చాలా మంది అంటున్నారు. సో, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. సారీ, ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ఎక్కడ ప్రాక్టీస్ ఇది ఇంపార్టెంట్. సో, ఎక్కడ ప్రాక్టీస్ చేశారు? ఐలాండర్స్‌లో, మస్కియన్ ఐలాండర్‌లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఆఫ్ పాలినేషియా అండ్ బహమానా ఆఫ్ ఆఫ్రికా అండ్ ట్రైబ్స్ ఆఫ్ సోమానియాలో కూడా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. తర్వాత పాలియాండ్రీలో 2 టైప్స్, ఫ్రెటర్నల్, నాన్ ఫ్రెటర్నల్. ఫ్రెటర్నల్ అన్నప్పుడు సెవరల్ బ్రదర్స్ షేర్ ద సేమ్ వైఫ్. ఓకేనా? సో, అంటే ఒక వైఫ్‌ను సెవరల్ బ్రదర్స్ అంటే లైక్ ఎంతమంది బ్రదర్స్ అయినా షేర్ చేసుకుంటారు. దిస్ ప్రాక్టీస్ బియింగ్ ద మేట్ యాక్చువల్. ఓకేనా? సో, దీన్ని ఏమంటాం అనేది కూడా చూసుకోవాలి. దిస్ ప్రాక్టీస్ ఆఫ్ బీయింగ్ మేట్ అండ్ యాక్చువల్ పొటెన్షియల్ టు వన్స్ హస్బెండ్ బ్రదర్ ఈస్ కాల్డ్ లావరేట్. సో, వన్స్ హస్బెండ్ బ్రదర్స్ ఉంటే దాన్ని ఏమంటారు అనేది కూడా చూసుకోవాలి. ఏమంటారండి? లావరేట్ అని అంటాము. అండ్ ఎగ్జాంపుల్ ఎవరున్నారో చూసుకోవాలి. నాన్ ఫ్రెటర్నల్. నాన్ ఫ్రెటర్నల్ అంటే ఏంది? హస్బెండ్ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ క్లోజ్ రిలేషన్. సో, ఇప్పుడు తనకి చాలా మంది హస్బెండ్స్ ఉంటారు కదా! వీళ్ళకి ఎలాంటి క్లోజ్ రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో, ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. సో, అమంగ్ ద తోడాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద హస్బెండ్ గోస్ టు. సో, ఇదొకటి జస్ట్ తోడాస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనము సోమానియా తీసుకున్నప్పుడు సోమాన్‌లో చిల్డ్రన్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ గివెన్ లిబర్టీ టు చూస్ దేర్ పేరెంట్స్. ఇక్కడ చిల్డ్రన్స్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్‌ని చూజ్ చేసుకునే లిబర్టీ ఉంది. ఇక్కడ నుంచి క్వెషన్ అడుగుతారు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ అని అది అడుగుతారు. లొకేషన్. నెక్స్ట్ మోనోగామి. 1-to-1 మ్యారేజెస్. ఇది అందరికీ తెలిసిందే. మనకు జనరల్‌గా కామన్‌గా ఎక్కువ జరిగే మ్యారేజెస్. మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ మ్యారేజెస్ ఆర్ అరౌండ్ ద వరల్డ్. ఓకేనా? సో, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. అకార్డింగ్ టు ద వెస్టర్న్ మార్క్స్ తీసుకున్నప్పుడు మోనోగామి గురించి ఏం చెప్పారంటే, మోనోగామి ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ హ్యుమానిటీ అండ్ మోనోగామి అనేది యూనివర్సల్లీ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొవైడింగ్ ద. ఇది జనరల్‌గా మోనోగామి అనేది చాలా చాలా అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు ఫాలో అయ్యేది. ఇది యూనివర్సల్‌గా అందరూ ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఇది సాటిస్ఫాక్షన్ కూడా అందరికీ ఉంటుంది. ఓకేనా? తర్వాత మోనోగామి తీసుకున్నప్పుడు సీరియల్ మోనోగామి అండ్ స్ట్రెయిట్ మోనోగామి ఉంటుంది. సీరియల్ మోనోగామి అన్నప్పుడు ఇక్కడ మనం చాలా సొసైటీస్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇండివిడ్యువల్స్ ఆర్ పర్మిటెడ్ టు మ్యారీ అగైన్ ఆన్ ద డెత్ ఆఫ్ ద ఫస్ట్ స్పౌస్. అంటే ఇప్పుడు భార్యాభర్తలుంటారు. సో, ఎవరైనా భార్య గాని, భర్త గాని చనిపోయినప్పుడు వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఏముంటుంది? పర్మిషన్ అయితే ఉంటుంది. ఓకేనా? లేదా డివోర్స్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. బట్ దే కెనాట్ మోర్ దెన్ 1 స్పౌస్. అంటే డివోర్స్ అయినప్పుడు చేసుకోవచ్చు. తన పార్ట్నర్ చనిపోయినప్పుడు చేసుకోవచ్చు. అంతేకాని వీళ్ళున్నప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకోరాదు. రిమెంబర్ దిస్. ఓకేనా? ఆఫ్టర్ డివోర్స్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ డెత్ చేసుకోవచ్చు పెళ్లి. బట్ కెనాట్ హావ్ మోర్ దెన్ 1 అంటే ఒకేసారి ఇద్దరు ఒకరికంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత స్ట్రెయిట్ మోనోగమ్ అంటే విడాకులు తీసేసుకొని మీరు పెళ్లి చేసుకోండి. 10 మందిని చేసుకున్నా తప్పు కాదు. కానీ ఒకరున్నప్పుడు ఇంకోరిని చేసుకోకూడదని అంటున్నారు. తర్వాత స్ట్రెయిట్ అంటే ఇక్కడ రీమ్యారేజెస్ ఆఫ్ ఇండివిడ్యువల్ నాట్ అలౌడ్. అసలు రీమ్యారేజే అలౌ చేయరు. తర్వాత గ్రూప్ మ్యారేజెస్. మ్యారేజ్ ఆఫ్ 2 ఆర్ మోర్ వుమెన్ విత్ ద 2 ఆర్ మోర్ మెన్. ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ 2 ఆర్ మోర్‌ని పెళ్లి చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాట్రియార్చల్ సొసైటీ తీసుకున్నప్పుడు ప్యాట్రియార్చల్ సొసైటీ అంటే ఏంది? ఇక్కడ ప్యాట్రీ, మ్యాట్రీ 2 గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? సో, ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాట్రియార్చల్ సొసైటీ. సో, ప్యాట్రీ సొసైటీ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఏ విధంగా ఉంటదనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ డామినెంట్ టైప్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ ఇన్ ఇండియన్ సొసైటీ. అంటే ఇండియన్ సొసైటీలో ఎక్కువగా ప్యాట్రీ సొసైటీ అనేది ఉంది అని చెప్తున్నారు. అంటే మనకు తెలుసు కదా! ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళ్తుంది. అబ్బాయితో సహా. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా! సో, అలా. సో, ప్యాట్రియార్చీ అనేది ఇట్స్ ఎ సోషల్ సిస్టమ్ ఇన్ విచ్ మెన్ హోల్డ్ ప్రైమరీ పవర్ అండ్ ఎంజాయ్ ద గ్రేటర్ స్టేటస్ దెన్ వుమెన్. అంతే కదా అండి. జనరల్‌గా మనం చూస్తున్నాం కదా! ఇప్పుడు అథారిటీ ఎక్కువ ఎవరికుంటుంది? ఫాదర్‌కి. ఓకేనా? సో, అలాంటిది అని చెప్తున్నారు. తర్వాత ఇండియన్ సొసైటీ ఈజ్ లార్జ్‌లీ ఎక్కువ శాతం ఇండియన్ సొసైటీ ఏ విధంగా ఉంది? ప్యాట్రీ. ఓకేనా? అండ్ కొన్ని ట్రైబల్ సొసైటీ తీసుకున్నప్పుడు మనకి మ్యాట్రీ సొసైటీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా? సో, డెసిషన్ మేకింగ్ పవర్ అనేది వుమెన్ దగ్గర ఉంటుంది. అండ్ ఫ్యూ మ్యాట్రీ సొసైటీస్ ఇండియా తీసుకున్నప్పుడు కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
నాయర్స్ అండ్ ఇక్కడ నాయర్స్ అనేది మీరు జనరల్‌గా కామన్‌గా చూస్తారు. మరి ఎక్కడ అంటే వీళ్ళు కేరళ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కాశీ, గారో ట్రైబ్స్ ఇక్కడ మేఘాలయ అండ్ తర్వాత కర్ణాటకలో తీసుకున్నప్పుడు బండ్ అండ్ బిల్లావా అనే ట్రైబ్స్ కూడా ఉండడం జరిగింది. తర్వాత పాట్రియార్కీ అనేది స్టిల్ ఎగ్జిస్ట్ అవుతున్న ఒక ప్రాబ్లమ్‌గా కూడా ఇండియాలో చెప్పవచ్చును. ఓకేనా? మరి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది కూడా చూసుకోవాలి. ఇప్పటికి కూడా వుమెన్ స్టిల్ పెయిడ్ మనకి అంటే దేర్ ఇస్ ఏ డిఫరెన్సెస్ అనేది ఉంది. వుమెన్‌కి ఇప్పటికి కూడా కొంచెం పేమెంట్‌లో కూడా తక్కువగా ఉండడము, తర్వాత మేల్ చైల్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వడము, తర్వాత డౌరీ ట్రెడిషన్ అంటే వరకట్నము అని, తర్వాత డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద ఇప్పుడు ఈవెన్ చూడండి అమ్మాయి కూడా ఈక్వల్ జాబ్ చేస్తున్నా స్టిల్ వాళ్ళకి ఏం కావాలంటున్నారు? కట్నం కావాలంటున్నారు. అమ్మాయి రూ. 1,00,000 జీతం వస్తుంది. అబ్బాయి రూ. 1,00,000 జీతం వస్తుంది. స్టిల్ అమ్మాయి కట్నం ఇవ్వాల్సొస్తుంది. సో, ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాల్సిన కొన్ని నిజాలు. కొంతమంది మేబీ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అంటే అందరూ కొంతమంది ఉండొచ్చు. ఈవెన్ జాబ్ చేసే అమ్మాయి ఉంటే సరిపోద్దని. బట్ చాలా తక్కువ మంది అన్నట్టుగా. స్టిల్ ఎంత అంటే మనకి హైయర్‌గా తీసుకుంటే ఈ డౌరీ అనేది మనకి వరకట్నం అనేది ఇప్పటికి కూడా ఉన్నది అని చెప్పొచ్చు. తర్వాత ఎక్సోగామి, ఎండోగామి ఆల్సో ఇక్కడ ఉంటుంది. తర్వాత మెయిన్‌గా తీసుకున్నప్పుడు మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం తీసుకున్నప్పుడు ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ద ఇది మెయిన్‌గా మనం ఇండియాలో తీసుకున్నప్పుడు ఇది సెక్యులర్ మ్యారేజెస్ అండ్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్‌కి కోసము ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది కూడా మనకి తెలుసు కదా! హిందూ మ్యారేజ్ యాక్ట్స్ ఇది పాలిగామిని ప్రొహిబిట్ చేసింది. సో, ఇవి ఇంపార్టెంట్ అండి. మన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇలాంటివి మనం చూసుకోవాలి. ఓకేనా? నేను మీకు కొన్ని ఎంసీక్యూస్‌లో ఇస్తానవి. తర్వాత హిందూ మ్యారేజెస్. హిందూ మ్యారేజ్ తీసుకుంటే మనకి ఇండియన్ సొసైటీలో 8 టైప్స్ ఉన్నాయి. బ్రహ్మ మ్యారేజ్, దైవ మ్యారేజ్, హర్ష మ్యారేజ్ అండ్ ప్రజాపత్య మ్యారేజ్ అండ్ గాంధార మ్యారేజ్, అసుర అండ్ రాక్షస మ్యారేజ్ అండ్ పైశాచ మ్యారేజ్. సో, మరి బ్రహ్మ మ్యారేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ బాయ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ అంటే ఇక్కడ ఏమంటున్నారు అనంటే ఇప్పుడు మనము బ్రహ్మ మ్యారేజ్ విషయంలో తీసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ అనేది బాయ్‌కి వచ్చింది. ఎప్పుడొచ్చింది అని అంటారనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? బ్రహ్మచార్య నుంచి స్టేటస్‌హుడ్ అంటే వన్స్ స్టూడెంట్ స్టేటస్ అయిపోయిన తర్వాత హి ఈజ్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే చదువులు కంప్లీట్ చేసుకున్న తర్వాత. తర్వాత ఇక్కడ మరి బ్రహ్మ మ్యారేజ్‌లో నో సిస్టమ్ ఆఫ్ డౌరీ ఇది గుర్తుపెట్టుకోవాలి. అమంగ్ ద 8 మ్యారేజెస్ బ్రహ్మ మ్యారేజ్ అనేది సుప్రీం పొజిషన్‌లో ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ దైవ మ్యారేజ్ అంటే ఇక్కడ గర్ల్స్ ఫ్యామిలీ ఏం చేశారంటే వెయిట్ ఫర్ ద పర్టిక్యులర్ టైం కోసం వెయిట్ చేశారన్నట్టుగా అమ్మాయికి పెళ్లి చేయడానికి కోసం. అండ్ ఇఫ్ దే డు నాట్ ఫైండ్ ఏ సూటబుల్ గ్రూమ్ ఒక సూటబుల్ పెళ్ళికొడుకు తనకి దొరకకపోతే వాళ్ళేం చేస్తారనంటే తన మ్యారేజ్ అనేది ఆఫ్ చేసేస్తారింకా. ఆఫ్ చేసి సాక్రిఫైస్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు చూసే ఉంటారు గదా! దేవునికి ఇచ్చేశారు అని, దేవుని కోసం వదిలేశారు అని ఇలా అంటారు కదా! సో, అలాంటిదన్నట్టుగా. సో, ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ ఈజ్ జనరల్లీ మ్యారీడ్ టు ద ప్రీస్ట్ అండ్ హూ కండక్ట్ ద సాక్రిఫైసెస్. సో, ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే ప్రీస్ట్ ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చి చేయడము, సాక్రిఫైసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు శాస్త్ర ప్రకారం తీసుకున్నప్పుడు దైవ మ్యారేజ్ అనేది ఇట్స్ కన్సిడర్డ్ ద ఇన్ఫీరియర్ టు ద బ్రహ్మ మ్యారేజ్. ఓకేనా? సో, ఇలాంటివి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. క్వెషన్స్ అడుగుతారు. సో, మనం ఎంసీక్యూస్ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత హర్ష మ్యారేజ్. సో, హర్ష మ్యారేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి వేర్ ఇన్ గర్ల్ ఈజ్ మ్యారీడ్ టు సేజెస్ అండ్ రిషి. ఎవరైతే ఋషులు, మునులు అంటాం కదా! సో, వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అని అంటున్నారు. సో, అకార్డింగ్ టు ధర్మశాస్త్ర ఈ మ్యారేజ్ ఏందంటే బ్రైడ్ ఈస్ గివెన్ ఇన్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ 2 కౌస్. అంటే ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఏం ఎక్స్‌చేంజ్ చేస్తున్నారు? 2 కౌస్ అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద గ్రూమ్. ఎవరి దగ్గర నుంచి? పెళ్లి కుమారుని దగ్గర నుంచి. నెక్స్ట్. అయితే ఇక్కడ మరి ఏమవుతుంది అనంటే గర్ల్ జనరల్లీ మ్యారీడ్ ద ఓల్డ్ అంటే ఓల్డ్ పర్సన్ ఇప్పుడు ఋషులు, మునులు అని అన్నప్పుడు మనం ఇలా తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఏజ్డ్‌గా ఉంటారు కదండీ! సో, ఓల్డ్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ బ్రైడ్ వీళ్ళు ఎక్స్‌చేంజ్ కూడా ఏం తీసుకుంటున్నారు అనేది కూడా చూసుకోవాలి. అండ్ దే డు నాట్ హావ్ ద రిమార్కబుల్ క్వాలిటీస్ అనేది కూడా పెద్దగా ఏముండదు. అకార్డింగ్ టు శస్త్రాస్ తీసుకున్నప్పుడు నోబల్ మ్యారేజెస్ హావ్ నో మానిటరీ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ లైక్ మానిటరీ గాని, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ అలా ఏముండదు. లేకంటే ఇప్పుడు వరకట్నాలు గాని అలాంటివి ఉంటాయి గదా! అలా. తర్వాత ప్రజాపత్య మ్యారేజ్. సో, ప్రజాపత్య మ్యారేజ్ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అనేది ఖచ్చితంగా
ఉంటుంది. లైక్ కన్యాదానం అని అంటారు కదా! కన్యాదానం నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రజాపత్య. సో, కన్యాదానం అనేది ఇక్కడ ప్రజాపత్యలో పార్ట్ కాదు. ఇక్కడ క్వెషన్ మేక్ చేయొచ్చు. ఓకేనా? సో, వైల్ ద బ్రహ్మ మ్యారేజ్ తీసుకున్నప్పుడు దోస్ 2 ఫార్మ్స్ ఇన్ ద ఇంపార్టెంట్ బేసిక్ పార్ట్ అని. తర్వాత ఇప్పుడు మనం ఒకవేళ బ్రహ్మ మ్యారేజ్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు బ్రైడ్ ఎవరైతే ఉంటారో ఆహ్ వాళ్ళు వాళ్ళ అమ్మాయి కోసము అబ్బాయిని వెతుకుతూ ఉంటారు. తర్వాత వాళ్ళకి లైక్ సంథింగ్ మనీ అనేది ఇవ్వడము, ఇలాంటివి గూడా జరుగుతూ ఉంటాయి కదా! మనకు జనరల్‌గా తెలిసిన సొసైటీ మ్యారేజెస్‌లో అమ్మాయి కోసం అబ్బాయిని వెతకడము, తర్వాత వాళ్ళకి కట్నము, కానుకలు అని సో, ఇలాంటివి ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత గాంధర్వ మ్యారేజ్ తీసుకున్నప్పుడు ఇట్స్ సిమిలర్ టు లవ్ మ్యారేజ్. ఇప్పుడు మనకి జనరేషన్‌లో ఉన్న లవ్ మ్యారేజ్ లాంటిది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడేందంటే, ఇక్కడ అమ్మాయి, అబ్బాయి, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె సీక్రెట్‌గా మ్యారేజ్ అయితే చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్‌కి తెలవకుండా. ఓకేనా? సో, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్‌కి సంబంధం అంటే పేరెంట్స్ యొక్క కన్సెంట్ ఏమి లేకుండా పెళ్లి చేసేసుకుంటారు. ఓకేనా? సో, ఇక్కడ దిస్ మ్యారేజ్ రిమైండర్ ఇక్కడ ఒక లవ్ అఫైర్స్‌ని మనకి తెలియజేస్తుందండి. మైథాలజికల్ క్యారెక్టర్ తీసుకుంటే ఎవరున్నారండి మనకి? శాకుంతల మీకందరికి ఐడియా ఉంది గదా! శాకుంతల, దుష్యంత. సో, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అసుర. అసుర మ్యారేజ్ అంటే ఏందంటే ఇక్కడ గ్రూమ్ నాట్ సూటబుల్ ఫర్ ద బ్రైడ్. అంటే ఇక్కడ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకి సూటబుల్ అవ్వరు. అండ్ హీ విల్లింగ్ టు గివ్ మచ్ వెల్త్. అంటే వాళ్ళు లైక్ ఏజ్ ఉన్నవాళ్ళు, సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా! సో, అలా. సో, వీళ్ళేం చేశారంటే ఇక్కడ అమ్మాయికే ఎదురుగా కట్నం ఇచ్చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటారండి. ఇలాంటి ఇంతకుముందు చాలా జరిగేది. ప్రెజెంట్ అయితే లేదు కానీ తక్కువగా ఉన్నది. స్టిల్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ. బట్ నాట్ ఇన్ లైక్ ఆల్ ద ప్లేసెస్. ఎక్కడో రేర్‌గా అయితే ఉంది. తర్వాత రాక్షస మ్యారేజెస్ తీసుకున్నప్పుడు గ్రూమ్ ఫైట్స్ బ్యాటిల్ విత్ ద బ్రైడ్ ఫ్యామిలీ. అంటే అమ్మాయి ఫ్యామిలీతో ఫైట్ చేసేసి తీసుకెళ్ళిపోవడము. ఓకేనా? అంటే ఇదొక రైట్ వే కాదు అని చెప్తున్నారు. తర్వాత అంటే ఫోర్స్‌బుల్‌గా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడము. ఆ విధంగా వస్తుంది. తర్వాత పైశాచ మ్యారేజ్ అంటే ఇట్స్ ఏ ఎయిత్ అండ్ లాస్ట్ మ్యారేజ్ ఆఫ్ హిందూ వెడ్డింగ్‌లో అని చెప్పొచ్చు. ఇక్కడ గర్ల్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఈవెన్ షీ ఈస్ నాట్ విల్లింగ్ టు మ్యారీ ద పర్సన్. అంటే అసలు అమ్మాయి ఒపీనియన్‌తో ఇక్కడ సంబంధమే ఉండదండి. అమ్మాయికి అసలు ఎలాంటి రైట్ కూడా ఉండదు. ఓకేనా? షీ ఈస్ ఫోర్స్‌ఫుల్‌గా తనకు మ్యారేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి రోల్స్ ఆఫ్ మ్యారేజెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి నో సొసైటీ గివ్స్ ద అబ్సల్యూట్ ఫ్రీడమ్ టు ఇట్స్ మెంబర్స్ టు సెలెక్ట్ దేర్ పార్ట్నర్. ఇక్కడ మనము ఇప్పుడు ఏ వివాహంలో తీసుకున్నా హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ వాటెవర్ ఎందులో తీసుకున్నా కూడా కంప్లీట్‌గా ఫ్రీడమ్ అనేది పార్ట్నర్స్‌కి లేదు. అంటే ఇప్పుడు మనం మన పార్ట్‌నర్ సెలెక్ట్ చేసుకునే కంప్లీట్ ఫ్రీడమ్ అయితే మన సొసైటీలో ప్రెజెంట్ అంత కంప్లీట్‌గా లేదు. బట్ అంటే కొన్ని ఫ్యామిలీస్ మా పిల్లల ఇష్టమే, మా ఇష్టమని అనే వాళ్ళు ఉన్నారు. లేదని కాదు. బట్ కంప్లీట్‌గా లేదు. అండ్ ఎండోగామి, ఎక్సోగామి అనేది 2 మెయిన్ రూల్స్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మరి ఎండోగామి అంటే ఏంది? ఎక్సోగామి. ఎండోగామి అంటే ఏందంటే లైక్ ఇక్కడ లైఫ్ పార్ట్నర్‌ని వితిన్ గ్రూప్‌లో సెలెక్ట్ చేసుకోవడం. మనకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ ఇలా ఉంటుంది కదా! సో, అందులో సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ కాస్ట్, క్లాస్, ట్రైబ్ ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. ఖచ్చితంగా అంటే తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఏదో కులం, మతం అలా సంబంధం లేకుండా కాదు. తెలిసిన వాళ్ళలో మనకు సేమ్ కాస్ట్ అలా ఉన్నవాళ్ళు, లేకపోతే సబ్ కాస్ట్ రిలేటెడ్‌గా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని చేసుకుంటారు. ఎక్సోగామి తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఔట్‌సైడ్ హిస్ ఓన్ గ్రూప్. అంటే సేమ్ గ్రూప్ కాకుండా వేరే గ్రూప్ నుంచి చేసుకోవడము. తర్వాత ఫార్మ్స్ ఆఫ్ ఎక్సోగామి. ఎక్సోగామిలో తీసుకున్నప్పుడు మళ్ళా గోత్ర ఎక్సోగామి ఉంటది, ప్రవర ఎక్సోగామి, విలేజ్ ఎక్సోగామి అండ్ పిండ ఎక్సోగామి. సో, గోత్ర అన్నప్పుడు ఏంది ఇక్కడ హిందూ ప్రాక్టీసెస్ వన్ మ్యారింగ్ ఔట్‌సైడ్ వన్స్ ఓన్ గోత్ర. ఇక్కడ ఎక్సోగామి అనంటే ఔట్‌సైడ్ వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పటికిని సేమ్ గోత్ర ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? అండ్ ప్రవర తీసుకున్నప్పుడు ఇట్స్ బిలాంగ్ టు ద సేమ్ ప్రవర. కెనాట్ మ్యారీ అమాంగ్ దెమ్‌సెల్ఫ్. ఇక్కడ చూడండి సేమ్ ప్రవర ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకోరు. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. హిందూ ప్రాక్టీస్ ఆఫ్ వన్ మ్యారింగ్ ఔట్‌సైడ్ వన్స్ ఓన్ గోత్ర ఇక్కడ. ఇక్కడ ప్రవర తీసుకున్నప్పుడు బిలాంగ్స్ టు ద సేమ్ ప్రవర కెనాట్ మ్యారీ అమాంగ్ దెమ్‌సెల్ఫ్. విలేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మెనీ ఇండియన్ ట్రైబ్స్ లైక్ నాగా కానీ మనము గారో తర్వాత ఇలా కొన్ని తీసుకున్నప్పుడు ట్రైబ్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ అన్నట్టుగా. ఓకేనా? ఔట్‌సైడ్ దేర్ విలేజెస్ వాళ్ళని పెళ్లి చేసుకోవడము. తర్వాత పిండ ఎక్సోగామి అనంటే దోస్ బిలాంగ్ టు ద సేమ్ పిండ. అంటే ఇక్కడ చూడండి పిండ, సపిండ అని అంటారు. అంటే కామన్ పేరెంటేజ్ అనేది కెనాట్ మ్యారీ వితిన్ దెమ్‌సెల్ఫ్. అంటే సేమ్ కామన్ పేరెంట్ ఉన్న అంటే ఇప్పుడు అంటారు కదా! మమ్మీ వాళ్ళ రిలేటివ్స్, డ్యాడీ వాళ్ళ రిలేటివ్స్ లైక్ ఆహ్, ఎలా లైక్ సేమ్ వరుస అవ్వడము, లేకపోతే సేమ్
సేమ్ కాస్ట్, ఇప్పుడు సేమ్ ఇంటి పేరు ఉంటుందనుకోండి. అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా! సో, లైక్ అలా వస్తుంది అన్నట్టుగా. తర్వాత ఐసోగామి. ఐసోగామి అంటే ఏంది? మ్యారేజ్ బిట్వీన్ ద 2 ఈక్వల్స్. ఓకేనా? స్టేటస్ అనేది చూసుకుంటారిక్కడ. తర్వాత అన్సిగోమి. అన్సిగోమి అంటే ఏంది? అసిమెట్రిక్ ఇది. ఓకేనా? ఇక్కడ 2 ఇండివిడ్యువల్స్ బిలాంగ్ టు ద డిఫరెంట్ సోషల్ స్టేటస్. ఓకేనా? హైపర్‌గామి, హైపోగామి. సో, హైపర్‌గామి, హైపోగామి అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా! లైక్ ఎక్కువ కాస్ట్ అమ్మాయి, తక్కువ కాస్ట్ అబ్బాయి, తక్కువ కాస్ట్ అమ్మాయి, ఎక్కువ కాస్ట్ అబ్బాయి పెళ్లి చేసుకోవడం. లైక్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లాగా. ఇప్పుడు హైపోగామి తీసుకున్నామనుకోండి. హైపోగామి తీసుకుంటే హై కాస్ట్ మెన్ విత్ లో కాస్ట్ వుమెన్. అదే హైపర్‌గామి తీసుకుంటే ఆహ్, ఇక్కడ వుమెన్ విత్ ఏ మ్యాన్ ఆఫ్ హైయర్ వర్ణ ఆర్ సుపీరియర్ కాస్ట్. వుమెన్ హైయర్ కాస్ట్‌లో ఉండడము. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతది. జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఆర్తోగామి అండ్ సెరోగామి. ఆర్తోగామి అంటే ఏందండి? మ్యారేజ్ బిట్వీన్ ద సెలెక్టెడ్ గ్రూప్స్. వాళ్ళు సెలెక్ట్ చేసిన గ్రూప్స్‌లోనే పెళ్లిళ్లు చేసుకోవడం. తర్వాత సెరోగామి అనంటే 2 ఆర్ మోర్ మెన్ గెట్ మ్యారీ 2 ఆర్ మోర్ వుమెన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 ఆర్ మోర్ మెన్ గెట్ మ్యారీడ్ 2 ఆర్ మోర్ వుమెన్. సో, మీకు అర్థమయ్యే ఉంటది. తర్వాత అనులోమ మ్యారేజ్. అనులోమ మ్యారేజ్ అంటే ఏందండి? ఇక్కడ అనులోమ, ప్రతిలోమ అని అంటాం. సో, అనులోమ, ప్రతిలోమకి హైపర్‌గామికి, హైపోగామికి ఇక్కడ చిన్న ఇంటర్‌లింక్ ఉంటది. ఇది కొంచెం అర్థమైతే మీకు ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఇక్కడ మ్యాన్ కెన్ మ్యారీ ఫ్రమ్ హిస్ ఓన్ కాస్ట్ ఆర్ ఫ్రమ్ ద ఫ్రమ్ దోస్ బిలో కాస్ట్. ఓకేనా? ఇక్కడ అనులోమలో మెన్ వచ్చేసి సేమ్ కాస్ట్ చేసుకోవచ్చు. తక్కువ కులం అమ్మాయిని కూడా చేసుకోవచ్చు. బట్ వుమెన్ వచ్చేసి కెన్ మ్యారీ ఓన్లీ హర్ కాస్ట్ ఆర్ ఎబోవ్. అమ్మాయి వచ్చేసి సేమ్ కాస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎబోవ్ చేసుకోవచ్చు. బట్ బిలో చేసుకోరాదు. ప్రతిలోమ అంటే ఇక్కడ వుమెన్ టు మ్యాన్. ఇక్కడ వుమెన్ గురించి చూడండి. మ్యారేజ్ అనేది వుమెన్ టు ఎ మ్యాన్ ఫ్రమ్ ద లోవర్ కాస్ట్ విచ్ ఈస్ నాట్ పర్మిటెడ్. అంటే తనకంటే తక్కువ కాస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఉండదు. ఓకేనా? సో, ఈ 2 జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిలోమ, అనులోమ. నెక్స్ట్ పవర్ అండ్ అథారిటీ. మరి పవర్, అథారిటీ ప్యాట్రియార్చల్, మ్యాట్రియార్చల్. ప్యాట్రియార్చల్ అంటే ఏందండి? కొంచెం మేల్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఫాదర్ డామినేషన్ అని కాదు. లైక్ ఫాదర్ అథారిటీ ఉంటుంది. మ్యాట్రీ అన్నప్పుడు మదర్ అథారిటీ ఉంటుంది అని చెప్పొచ్చు. తర్వాత ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ దానికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు పాలియాని, పాలియాండ్రీ. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు పాలియాని తీసుకున్నప్పుడు మోర్ దెన్ 1 పార్ట్నర్స్. ఓకేనా? ఎట్ ద సేమ్ టైమ్ ఒక్కసారే ఇద్దరు, ముగ్గురు పార్ట్నర్స్ ఉండొచ్చు. తర్వాత పాలియాండ్రీ తీసుకున్నప్పుడు ఫెటర్నల్ పాలియాండ్రీ అంటే వుమెన్ హాస్ ఏ మోర్ దెన్ 1 హస్బెండ్. ఓకేనా? అండ్ దే ఆర్ బ్రదర్స్. ఎగ్జాంపుల్ చూడండి. ద్రుపద్. నాన్ ఫ్రెటర్నల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! ఎగ్జాంపుల్ వచ్చేసి తోడా ట్రైబ్. ఈ ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు చూద్దాము. మనము ముస్లిం మ్యారేజెస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటది? హిందూ మ్యారేజెస్, క్రిస్టియన్ మ్యారేజెస్ కూడా ట్రైబల్ మ్యారేజెస్ మనం డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ తీసుకుంటే మనకి ఏ మ్యారేజెస్ అండి? ముస్లిం మ్యారేజెస్. మనం అన్ని మ్యారేజెస్ డిస్కస్ చేద్దాము. సో, ముస్లిం మ్యారేజెస్‌ని ఏమంటారు వాళ్ళు అంటే నికా అని అంటారు. ఇక్కడ వాళ్ళు మ్యారేజ్ సెరమనీకి ముందు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకి ప్రపోజల్ అయితే చేయడం జరుగుతుంది. అది 2 విట్‌నెసెస్ ఉండగా ప్రపోజ్ చేయాలి. ఓకేనా? సో, అండ్ 2 విట్‌నెసెస్ అండ్ మౌలి అండ్ కాజీ అని ఇలా ఈ నేమ్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అసలు ఫస్ట్ ఈ ప్రపోజల్‌ని ఏమంటారు? ఇజాబ్ అని అంటారు. ఒకవేళ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే కబాల్ అని అంటాము. సో, ఈ విధంగా మనము ఆ నేమ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు రన్ అవే మ్యారేజెస్ తీసుకుంటే వాటిని ఏమంటారండి? కిఫా అని అంటారు. ఇక్కడ మ్యారింగ్ ద స్లేవ్స్ అండ్ ఐడోలేటర్స్ అంటే ఇక్కడ విగ్రహారాధన చేసే వాళ్ళని గాని, స్లేవ్స్‌ని గాని మ్యారేజ్ చేసుకోవడం అనేది నాట్ అప్రూవ్డ్ అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ మెహర్ అనేది ఏ విధంగా ప్రాక్టీస్ చేశారనేది కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? చూడు ఇక్కడ మెహర్ ఏ ప్రాక్టీస్ అసోసియేటెడ్ విత్ ద ముస్లిమ్స్. ఇట్ ఈస్ ఏ సమ్ ఆఫ్ మనీ అండ్ అదర్ ప్రాపర్టీ విచ్ వైఫ్ ఎంటైటిల్డ్ టు గెట్ ఫ్రమ్ హర్ హస్బెండ్. సో, మెహర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది కూడా చూసుకోవాలి. తర్వాత మ్యూటా అంటే ఏంటి? ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మ్యారేజెస్. ఓకేనా? తర్వాత ఇదాత్ అంటే ఏంటి? ఇదాత్ అంటే ఇట్ ఈస్ ఏ పీరియడ్ ఆఫ్ సెక్లూషన్ అండ్ ఫర్ ద 3 మెన్స్ట్రుయల్ పీరియడ్స్ ఫర్ ఏ వుమెన్ ఆఫ్టర్ the death or divorce by her husband to ascertain whether she is pregnant or not, and only after this period she can remarry. అంటే లైక్ ఇక్కడ ఎప్పుడు వాళ్ళు తిరిగి వివాహం చేసుకోవచ్చు అనే దాని గురించి
చెప్తున్నారు. తర్వాత ముస్లిం మ్యారేజెస్ తీసుకుంటే ఇట్స్ డిసాల్వ్డ్ కొన్ని వేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ కుల అంటే వేర్ డివోర్స్ ఈస్ ఇనిషియేటెడ్ ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ద వైఫ్. ఓకే. అండ్ ముబారత్ అంటే ఏంది, వేర్ ఇనిషియేటెడ్ బై, అంటే ఇక్కడ డివోర్స్ అనేది వైఫ్ ప్రపోజ్ చేయడము, డివోర్స్ అనేది మెన్ ప్రపోజ్ చేయడం, అంటే హస్బెండ్ ప్రపోజ్ చేయడం. సో ఇక్కడ కులా అన్నప్పుడు ఏమొస్తుంది, వేర్ డివోర్స్ ఈజ్ ఇనిషియేటెడ్ ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ద వైఫ్. అండ్ ముబారత్ అంటే వేర్ ఇనిషియేటెడ్ మే కమ్ ఐదర్ ఫ్రమ్ ద వైఫ్ ఆర్ హస్బెండ్, ఎవరి సైడ్ నుంచి అన్నా రావచ్చు. సో తర్వాత తలాక్ అంటే మనము అది కొంచెం వినే ఉంటాము. సో అకార్డింగ్ టు ముస్లింలా మనం తీసుకున్నప్పుడు హస్బెండ్ కెన్ గివ్ డైవర్స్ టు హిస్ వైఫ్ యాజ్ పర్ ద ముస్లిం లా ప్రకారం 3 టైమ్స్ రిపీట్ చేస్తే వాళ్ళకు డివోర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత తలాక్ అనేది ఒరిజినల్ గా ఏ విధంగా వాళ్ళు ఓరల్ గా చెప్పొచ్చు, లైక్ తలాక్ అని అలా ఓరల్ గా చెప్పొచ్చు, లేదంటే రిటర్న్ గా కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. అయితే మరి ఇది ఏ యాక్ట్ ప్రకారం వస్తుందంటే డివోర్స్ యాజ్ రికగ్నైజ్డ్ బై ద షరహ, వాళ్ళకు యాక్ట్స్ కూడా ఉంటుంది కదండి. సో షరహ యాక్ట్ ప్రకారం 1937 ప్రకారం అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ట్రైబల్ మ్యారేజ్ తీసుకుంటే మ్యారేజ్ బై ఎక్స్చేంజ్, మ్యారేజ్ బై క్యాప్చర్ ఈజ్ మెన్ ఈజ్ ఫోర్సిబుల్ మ్యారీ ఏ ఉమెన్. అంటే లైక్ ఇక్కడ మనము ఎక్స్చేంజ్ మ్యారేజెస్ ఉంటాయి, తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. తర్వాత మ్యారేజ్ బై ఇంక్లూషన్ ఆఫ్ ఏ ఉమెన్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ మ్యారీ ఏ మెన్. ఇక్కడ చూడండి, మ్యారేజెస్ లో డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఓకేనా. తర్వాత అంటే ఇష్టంగా పెళ్లి చేసుకోవడం, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం, అమ్మాయి ఇష్టాలు అబ్బాయి ఇష్టాలు. ఇక్కడ ట్రైబల్ మ్యారేజెస్ మన జనరల్ మ్యారేజెస్ తీసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి కొన్ని ప్లేసెస్ లో, వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. అండ్ మ్యారేజ్ వచ్చేసి బై ప్రొబేషన్ అలో ఏ మ్యాన్ టు స్టే ఎట్ ఉమెన్ ప్లేస్ ఫర్ ఏ వీక్స్ టుగెదర్ ఆఫ్టర్ విచ్ దే డిసైడ్ టు గెట్ మ్యారీ. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ మ్యారేజ్ అనేది మ్యారేజ్ బై ప్రొబేషన్ అంటే ఇక్కడ ఏమంటున్నారు, అలో ఏ మెన్ ని అలో చేస్తారు, ఉమెన్ వాళ్ళ ప్లేస్ లో ఉండి కొన్ని వీక్స్ వాళ్ళు అక్కడ కలిసి ఉంటారు. ఈవెన్ వాళ్ళిద్దరికి నచ్చితేనే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఓకేనా. తర్వాత మ్యారేజ్ బై పర్చేస్ ఆర్ గివింగ్ బ్రైడ్ ప్రైజ్. ఇక్కడ ఏమంటున్నారు, బ్రైడ్ ప్రైజ్ ఇస్తారంట. ఖచ్చితంగా మెన్ ఈస్ రిక్వైర్డ్ టు అగ్రీ ద సర్టెన్ అమౌంట్, ఏదైతే అమౌంట్ అనుకుంటారో ఆ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి, అమ్మాయికి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత ఇదే కాకుండా మ్యారేజ్ బై సర్వీస్ అని, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు, ఇవి చూసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, మ్యారేజ్ బై సర్వీస్, మ్యారేజ్ బై పర్చేస్. ఓకేనా. ఇవి ఏ సొసైటీలో ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ మ్యారేజ్ లో వస్తాయని మనకు క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత మ్యారేజ్ బై ట్రయల్, మ్యారేజ్ బై మ్యూచువల్ కన్సెంట్ అండ్ మ్యారేజ్ బై ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్. మరి ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్, బ్రాహ్మణ్స్, మన బుద్ధిస్టు, సిక్కు, క్రిస్టియన్స్, పార్షీస్, జేవ్స్ ఇలా అందరు కూడా వస్తారు. సో దీనికోసం వచ్చింది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. సో ఈ యాక్ట్ ప్రకారం తీసుకుంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇండియాలో అందరికీ కూడా అంతటా కూడా వర్తిస్తుంది. అండ్ ఇట్ ఎక్స్టెండ్ ద ఇంటెంట్ టు ద స్పౌస్ హూ ఆర్ బోత్ ఇండియన్ నేషనల్ లివింగ్ ఇన్ అబ్రాడ్. ఓన్లీ ఇండియన్సే కాకుండా ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్ లో నివసిస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందని చెప్తున్నారు. ఓకేనా. మరి ఇక్కడ మనం ఈ స్ట్రక్చర్ తీసుకుంటే ఏ విధంగా ఉందనేది కూడా చూసుకోవాలి. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ చేంజెస్ ఆఫ్ మ్యారేజెస్, చేంజెస్ ఇన్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ద మ్యారేజెస్. సో ఇక్కడ వాళ్ళు ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో మనం మెయిన్ గా ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకుంటే అది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇవి అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి, గర్ల్ ఏజ్ అండ్ బాయ్ ఏజ్ అనేది కూడా జాగ్రత్తగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వల్ల మనకు బెనిఫిట్స్ కూడా ఏమున్నాయి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మోడర్న్ సొసైటీ తీసుకుంటే లివింగ్ రిలేషన్ అనేది కూడా మనకి చేస్తున్నారు చాలా మంది. సో లివింగ్ రిలేషన్ ఎలా ఉంది, అండ్ ట్రెడిషనల్ సొసైటీస్ తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివ్ వాళ్ళు ఏంటండి, ధర్మ అండ్ డ్యూటీ, అంటే మ్యారేజ్ అనేది ఒక ధర్మంగా వాళ్ళు భావించేవాళ్ళు. బట్ మోడర్న్ సొసైటీలో తీసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్, అండ్ ఇంకా మనం తీసుకుంటే లివింగ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి, అండ్ గర్ల్ ఏజ్ అండ్ బాయ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఈ లివింగ్ రిలేషన్ అనేది మనకి న్యూస్ లో ఎప్పుడు వస్తుంటుంది కాబట్టి ఆ న్యూస్ లో వచ్చింది మనం చూసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా.
ఇంకా చూడండి ఇక్కడ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ద మ్యారింగ్ దేర్ యాక్ట్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అయితే ఉన్నాయి. మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్, హిందూ మ్యారేజ్ యాక్ట్. చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటిదండి? ఇక్కడ మనకి ఎర్లీ ఏజ్‌లో మ్యారేజ్ చేయడం. తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే ఏజ్ ఆఫ్ గర్ల్ చైల్డ్, బాయ్ చైల్డ్ అనేది ఇక్కడ డిసైడ్ చేశారు. తర్వాత విడో రీమ్యారేజ్ అనేది కూడా ఇది ఎప్పుడొచ్చిందనేది చూసుకోవాలి. మనం దీని మీద ఎంసీక్యూస్ చూద్దాం ఇప్పుడు మీకు అర్థమైతది. తర్వాత మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది 1954 ఇది మనకి రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. సో, న్యూస్‌లో ఎందుకుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో, ఇదొచ్చేసి ఎక్కడి నుంచొచ్చింది? దీని మెయిన్ రూట్ ఏంది? రూట్ కాజ్ ఏందనేది గూడా మనం చూసుకోవాలి. ఇది నేను మీకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. సో, దీనికి మెయిన్‌గా బేసిక్ ప్రొవిజన్స్ ఏమున్నవి? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. బేసిక్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? ఎప్పుడు తీసుకొచ్చారు? టైమింగ్స్ అనేది చూసుకోవాలి. అండ్ ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది? అందరికి గూడా అప్లై అవుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి. తర్వాత దీని రికగ్నిషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఏ విధంగా ఉంటదనేది ఒకటి చూసుకోవాలి. ఓకేనా? ఈ యాక్ట్స్ వీటి యొక్క డేట్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఎంసీక్యూస్‌లో చూస్తాం వీటిని. తర్వాత ఇది యూసీసీ కూడా మనకి యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది కూడా ఇది న్యూస్‌లో ఉంది. నేను మీకు కరెంట్ అఫైర్స్‌లో దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఒకసారి ఇప్పుడు మనము యాక్ట్స్ చూద్దాం. చూడండి ఇప్పుడు మ్యారేజ్ టాపిక్ నుంచి మనకి ఎంసీక్యూస్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతారనేది చాలా మందికి క్వెషన్ మార్క్ కాబట్టి ఇక్కడ మనం చూద్దాం మ్యారేజ్ రిలేటెడ్‌గా ఎంసీక్యూస్ ఏ విధంగా వస్తాయి చూడండి. విచ్ సెక్షన్ ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 డీల్స్ విత్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ ద కంజుగల్ రైట్స్. ఇక్కడ ఏమంటున్నారంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అడుగుతున్నారు. ఏ సెక్షన్ ఇక్కడ డీల్ చేస్తుందని. సో, మనకి ఇక్కడ సెక్షన్ 9 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ డీల్ చేస్తుంది. ఓకేనా? తర్వాత వెన్ డిడ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కేమ్ ఇంటూ ఫోర్స్. ఎప్పుడు వచ్చింది 1955లో అని డేట్ అడుగుతున్నారు. సో, 18th మే. తర్వాత విచ్ సెక్షన్ ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 డీల్స్ విత్ ద డివోర్స్డ్ పర్సన్ వెన్ మే మ్యారీ అగైన్. ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము డివోర్స్ అయిన పర్సన్ మళ్ళీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు అనేది ఇది ఏ సెక్షన్ చెప్తుంది? అంటే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా! సో, ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు? అది ఏ సెక్షన్ ప్రకారం చెప్తుంది అని అడుగుతున్నారు. సెక్షన్ 15 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ డీల్స్ విత్ వాట్? ఏం డీల్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఏం డీల్ చేస్తుంది అనంటే పర్మనెంట్ అలమనీ అండ్ మెయింటెనెన్సెస్ అంటే పర్మనెంట్ అలవెన్సెస్. ఇప్పుడు మనకి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఖర్చులకు కావాల్సిన అలవెన్సెస్ ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి చెప్తుంది. తర్వాత ప్రొసీడింగ్ టు బి ద సారీ ప్రొసీడింగ్ టు బి కెమెరా అండ్ మే నాట్ బి ప్రింటెడ్ ఆర్ పబ్లిష్డ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. సో, ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సెక్షన్ 22 తర్వాత సెక్షన్ 16 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు. లెజిటిమసీ ఆఫ్ ద చిల్డ్రన్. సో, ఇప్పుడు అసలు మ్యారేజ్ టాపిక్ నుంచి, కిన్‌షిప్ టాపిక్ నుంచి గాని, మనకి ఫ్యామిలీ టాపిక్ నుంచి క్వెషన్స్ ఎలా వస్తాయనేది చూద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ టాపిక్ అనుకోండి. ఇక్కడ క్వెషన్ చూడండి. వెన్ డిడ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కేమ్ ఇంటూ ఫోర్స్ అంటే ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారు. సో, మే 18th 1955. సో, ఇలా మన క్వెషన్స్ అడుగుతారు. అండ్ విచ్ సెక్షన్ ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 డీల్స్ విత్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ ద కంజుగల్ రైట్స్ అని అన్నారు. సో, ఇక్కడ మరి ఆన్సర్ వచ్చేసి మనకి సెక్షన్ 9. ఓకేనా? సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. తర్వాత విచ్ సెక్షన్ ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 డీల్స్ విత్ ద డివోర్స్డ్ పర్సన్ వెన్ మే మ్యారీ అగైన్. ఎప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని చెప్పే సెక్షన్ ఏంటి అని అంటే సెక్షన్ 15. ఈ విధంగా క్వెషన్స్ అడుగుతారు. సో, అందుకే మనము హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి అండ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ గాని, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సో, ఈ విధంగా ఒక్కొక్క యాక్ట్‌ని కూడా మనము డీటెయిల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నేను మీకు ఇంకా ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇందులో మనకి ఇదొక 24 పేజెస్ అంటే అరౌండ్ ఒక 70-80 ఎంసీక్యూస్ ఉన్నాయి ఇందులో. సో, ఇందులో మ్యారేజ్ టాపిక్స్, ఫ్యామిలీ అండ్ కిన్‌షిప్ కూడా ఉన్నాయి. సో, ఇలా మనం ఎంసీక్యూ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు అర్థమవుతుందన్నట్టుగా. ఓకేనా? తర్వాత సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ ఏం డీల్ చేస్తుంది అని ఇక్కడ ఒక క్వెషన్ అడుగుతున్నారు. సో, ఏం డీల్ చేస్తుందంటే పర్మనెంట్ అలమనీ అండ్ మెయింటెనెన్సెస్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇది చెప్పడం జరుగుతుంది. తర్వాత
ఇంకా కొన్ని మ్యారేజ్ రిలేటెడ్‌గా టాపిక్స్ చూద్దాము. సో చూడండి ఇక్కడ మాల్‌నోస్‌కి ఇట్లా పర్సనాలిటీస్‌కి రిలేటెడ్‌గా కూడా క్వెషన్స్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిక్విసైట్ అండ్ అప్లికేబుల్ టు సింబాలిక్ సిస్టమ్ అని అన్నారు. సో సింబాలిక్ సిస్టమ్ ఆఫ్ ఎవరు? మాల్‌నోస్‌కి. సో మనం మాల్‌నోస్‌కి తీసుకున్నప్పుడు తను ఏం చెప్పారంటే సోషల్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పడం జరిగింది. ఇది చూడండి ఇక్కడ ఫ్యామిలీ రిలేటెడ్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఇన్ ఏ ఫ్యామిలీ ద ఆఫ్ స్ప్రింగ్ ఇన్హెరిట్ ద మదర్స్ నేమ్. ఒకవేళ మన ఫ్యామిలీలో మనకి మదర్ నేమ్ వస్తే మరి అది ప్యాట్రీ సొసైటా మ్యాట్రీ సొసైటా ఏమంటాము? ప్యాట్రినిలియన్ అంటారమా? మళ్ళీ ఇందులో మ్యాట్రీలో చూడండి 3 టైప్స్ ఇచ్చారు. సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి మ్యాట్రీ పొటెన్షియల్. ఓకేనా? ఇలా చూసుకోవాలి. మన రైట్ ఆన్సర్ అనేది చూసుకోవాలి. మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ విచ్ ఫ్యామిలీ ఈస్ ఫార్మ్డ్ బై ద ఇండివిడ్యువల్ వెన్ హీ మ్యారీ అండ్ షీ అండ్ హ్యాజ్ ఏ చిల్డ్రన్. ఇక్కడ ఏమంటారంటే విచ్ ఫ్యామిలీ ఈస్ ఫార్మ్డ్ బై అన్ ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్‌గా ఎప్పుడు ఏ ఫ్యామిలీ ఫార్మ్ అవుతుంది వెన్ హీ మ్యారీ అండ్ హ్యాజ్ ఏ చిల్డ్రన్. అంటే పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్న తర్వాత ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. సో దాన్ని ఏమంటాం? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాము. సో ఇలా మనము ఫ్యామిలీ మీద అండ్ మ్యారేజ్ మీద, కిన్‌షిప్ మీద సో క్వెషన్ చూద్దాము. రేపు ఒకసారి కంప్లీట్‌గా ఈ డాక్యుమెంట్ అయితే 24 పేజెస్ ఉందండి. ఒక్కొక్క క్వెషన్ ప్రతిదీ చూద్దాం మనం రేపు. ఓకే. ఇలా మనకి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ 3 ఉన్నాయి. రేపు ఇది మనం చూద్దాము. టోటల్‌గా వచ్చేసి మనకి అరౌండ్‌గా 73 + 10 అంటే 83 క్వెషన్స్ అయితే ఉన్నాయండి. సో 83 క్వెషన్స్ మనం 3 టాపిక్స్ నుంచి కవర్ చేయొచ్చు. అండ్ నేను ఇంకా కొన్ని క్వెషన్స్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాను. ఓకే అండి. థాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ క్వెషన్ చూడండి ఇదిగోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 డస్ నాట్ అప్లై టు మెంబర్స్ ఆఫ్ ఎనీ షెడ్యూల్డ్ ట్రైబ్ unless the central government may notification in the అఫీషియల్ గెజిట్ అదర్వైజ్ డైరెక్ట్స్. అండ్ ఇంకోటి యూనిఫామ్ సివిల్ కోడ్ మనకు తెలుసు కదా. అది కాకుండా ఇక్కడ అండర్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 2 ఆఫ్ 1974 రైట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎక్స్టెండెడ్ టు నాట్ ఓన్లీ టు ద వైఫ్ అండ్ డిపెండింగ్ చిల్డ్రన్ బట్ ఆల్సో ఇంకేమంటున్నాడు ఇండిజెంట్ పేరెంట్స్ అండ్ డివోర్స్డ్ వైఫ్స్. సో మరి ఇది ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటి అని ఇలా క్వశ్చన్ మరి ఇందులో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇది రైటా లేదనంటే సివిల్ మన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము విచ్ వన్ ఈజ్ రైట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏదన్నారు. సో బోత్ కరెక్ట్. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇట్ డస్ నాట్ అప్లై టు ద షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవ్వదు. ఎందుకంటే మనకి అక్కడ ట్రైబల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఇందాక మనం చూసాం కదా. సో తర్వాత అండర్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ తీసుకున్నప్పుడు 1973 ఇక్కడ రైట్ ఆఫ్ మెయింటెనెన్స్ అయితే ఏదైతే ఉంటుందో వైఫ్‌కి మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలకి అండ్ వాళ్ళ డిపెండెంట్స్ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో అది కూడా రైట్. ఓకే. ఈ క్వెషన్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తే ఇందులో మనకి మ్యారేజ్ రిలేటెడ్‌గా ఏమున్నవి, కిన్‌షిప్ రిలేటెడ్‌గా ఏమున్నవి తెలుస్తది. ఓకే అండి. విల్